క్యాబినెట్ ముందుకు నూతన మద్యం విధానం. సో ఇప్పుడే మనం చూసుకుంటే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఏపీలో మందు బాబులకు తొందరలోనే శుభవార్త అయితే వచ్చేస్తుంది. ఈ నెల 18 తర్వాతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మంత్రివర్గ ఉపసంఘం భేటీలో నిర్ణయం తీసుకోబోతున్నారు. రాష్ట్రం త్వరలో తీసుకురానున్న నూతన మద్యం విధానం ఎలా ఉండాలనే దానిపై ఈ నెల 18న జరగనున్న మంత్రివర్గ ఉపసంఘంలో ముందు దీనిపై ప్రతిపాదనలు అయితే ఉంచాలని చెప్పేసి ఆ అంశంపై ఏర్పాటనే మంత్రివర్గ ఉపసంఘం అయితే నిర్ణయించిందనమాట. క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న వెంటనే నూతన మద్యం విధానానికి సంబంధించిన క్యాబినెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతున్నారు. ఏ ప్రాంతాల్లో ఎన్ని మద్యం దుకాణాలు అయితే ఉండాలి, దరఖాస్తు రుసుము ఎంత ఉండాలి, నాన్ రిఫండబుల్ ఛార్జీలు ఎంత ఉండాలి, లైసెన్స్ రుసుము ఎలా ఉండాలి తదితర అంశాలపై అధికారులు అయితే చర్చిస్తున్నారు. అయితే అన్నిటికన్నా గమనించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల కంటే ఎంతో కొంత తక్కువగా మన ఏరియాలో మద్యం సాగు అంటే బ్రాండ్లు అయితే అమ్మాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట. అంటే తెలంగాణకు అటు కర్ణాటక కంటే ఇంకా తక్కువ రేట్లో తీసుకురావాలని చెప్పేసి అది కూడా మంచి బ్రాండ్లు అయితే తీసుకురావాలని చెప్పేసి వీరైతే భావిస్తూ ఉన్నారన్నమాట. సో అందువల్ల మందు బాబులకు సంబంధించి ఈ విధంగా మందు బాబులకు అయితే శుభవార్త అయితే చెప్పబోతున్నారు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.